మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నేను తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి మాట్లాడుతున్నామ్మా. పేరు చెప్పండి. మా అబ్బాయి, నా పేరు నాగేశ్వరరావు, మా అబ్బాయి పేరు ప్రశాంత్ అమ్మా. ఓకే, మీ అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అండి? అవునమ్మా, అవును. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/7/1987 అండి. 87. అవునమ్మా. 4వ తారీఖు 7వ నెల 1987. అవునమ్మా. సమయం చెప్పండి. రాత్రి 1:50. రాత్రి 1:50. తెల్లారితే 4వ తారీఖు అండి? కాదమ్మా, తెల్లవారితే 5. తెల్లవారితే 5వ తారీఖు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి MBA చదివాడండి. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, కొన్ని ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతున్నాడు, ఇంటర్వ్యూలో ఫేస్ చేయలేక వెనక్కి వచ్చేస్తున్నాడు. ఉద్యోగం దగ్గర రావట్లేదు. అప్పుడే 4 టెస్టులు సెలెక్ట్ అయ్యాడు. కొన్ని టెస్టులకేమో లిస్ట్ లో ఉంటాడు, పిలవట్లేదు. కొన్ని పిలిచినట్లోనేమో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతున్నాడు అన్నారే. ఇంటర్వ్యూలో సెలెక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకేం అక్కడి నుంచి ఏముండదా అండి? అది కాదు సార్. నమస్కారం సార్. అదే ఇంటర్వ్యూ లిస్ట్ లో ఉంటున్నాడండి. మా అమ్మ కొన్ని నాటికి పిలుస్తున్నారు, కొన్ని పిలిచినట్టుకి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినట్లు కూడా ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అవుతున్నాడండి. ఓకే ఓకే ఓకే. ఏ చిత్తా నక్షత్రం చూసుకుంటున్నారా, హస్త నక్షత్రం చూస్తున్నారా? చిత్తారండి. చిత్త మొదటి పాదము కన్యారాశి. అవునండి. హస్త నక్షత్రం కానే కాదు. అయితే ఇక్కడ జాతకపరంగా ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము, ఆరోగ్య స్థానము, గృహస్థానము, వాహన స్థానము అనే దాన్ని చతుర్థ స్థానము అని అంటారు. చతుర్థ స్థానంలో ఒక్కోసారి బలాబలాలు పరిపూర్ణంగా మనకు అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగ స్థానాధిపతి చాలా బలీయంగా ఉండాలి. చాలా బలీయంగా ఉన్నప్పుడే మనం వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, చేసేటువంటి విధి విధానాలు కానీ 3 పువ్వులు 36 కాయలుగా ముందుకు వెళ్తుంటాయి. ఇప్పుడు 36 పూలు పూసినా ఒక్క కాయ కూడా కాయటంలే. కారణం ఏంటంటే ఇదే చతుర్థ స్థానం. దానికి చిన్నపాటి పరిహారం, మీకు మాత్రమే పరిమితమైన పరిహారం నేను తెలియజేస్తాను. జమ్మి చెట్టు ఉంటుంది, జమ్మి చెట్టు. అయితే ఈ జమ్మి చెట్టుని మంగళవారం నాడు మాత్రమే దర్శించుకోవాలి. మంగళవారం మాత్రమే వెళ్ళి ఆ జమ్మి చెట్టు చుట్టూ మీకు తోచిన ప్రదక్షిణలు, సవ్య దిశలో ప్రదక్షిణలు బాగు చేయమని చెప్పండి. అయితే మంగళవారం ఉదయం 7:30 లోపలనే ఆ ప్రదక్షిణలు పూర్తి కావాలి. ఆ ప్రదక్షిణాలు చేసే సమయంలో ఇష్టదైవాన్ని ధ్యానించుకోవను, మంచి ఉద్యోగం కావాలని అడగవను ఎవరిని? ఆ జమ్మి చెట్టుని. అయితే ఆ సమయంలో ధరించాల్సిన బట్టలు మాత్రం తెలుపు రంగు బట్టలే ఉండాలి. ఇంకా వేరే ఇతర రంగులు, గీన్సులు ఏం లేకుండా తెలుపు రంగు వస్త్రధారణ మాత్రం ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక 6 మాసాలు మొదలు చేయండి. మినిమం 6 months. ఆ 6 months తర్వాత కూడా చేయవచ్చు. డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తాయండి. మీ బాబుకి నాగేశ్వరరావు గారు. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు వెంకటలక్ష్మి. ఓకే వెంకటలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి, పెళ్లి గురించి అడుగుదామని. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చి 14. మార్చి 14, 1978. 1978. మధ్యాహ్నం 3:15 అండి. మధ్యాహ్నం 3:15కి. కృతిగా 3వ పాదం అన్నారు, వృషభ రాశి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి మీరు. తగ్గించేసామండి, వీధిలో ఉన్నాను నేను. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మార్చి 14, 1978. అవునండి. మధ్యాహ్నం 3:15. అవునండి. ఓకే అండి, సిద్ధాంతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఏ నక్షత్రం ఏ పాదం అంటారు? ఏదో చెప్తున్నారు పాదం అని. కృతిగా 3వ పాదం అన్నారని అదే చూసుకుంటున్నాం. వృషభ రాశి. సరే, వివాహం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు, బాగానే ఉంది, సంతోషం. మరి ప్రయత్నాలు 78లో జన్మించారు కదా, మీ ప్రయత్నాలు ఇంతవరకు ఏది ఒక దారిలోకి కూడా ఏమీ రాలేదా తల్లి? దారిలోకి వచ్చినా కూడా ఏమన్నా నెమ్మదిగా నడుస్తున్నాయా ప్రయత్నాలు? వస్తున్నాయండి, సంబంధాలు రావడం ఏదో వంకతోటి వెళ్ళిపోతున్నారండి. ఏదో ఒక వంక. అవునండి. ఆ వంక నాలేమో రాయచూరులోనూ అక్కడ ఉద్యోగం చేశాడు. ఆ రాయచూరులో ఇవ్వమన్నారు, ఇప్పుడేమో బెంగళూరులో చేస్తున్నారండి. బెంగళూరు వాళ్ళకి ఇవ్వమన్నారు. అంటే ఇది కూడా ఉందా? అంటే ఇతర రాష్ట్రాల్లో పనిచేసేటువంటి వారికి కూడా అమ్మాయిలు ఇవ్వరన్నమాట. అవునండి. అయ్యో, విదేశాల్లో ఉంటే వారికి అమ్మాయిలు ఇవ్వరట. ఈ మధ్య పురోహితులు పౌరోహిత్యం చేసుకుంటారు సరే, అలాంటి వారికి వివాహాలకి చేసుకొని చాలా కష్టంగా ఉంటాయి ఈ మధ్య. అయితే మీరు చెప్పేది ఇతర రాష్ట్రాల్లో ఉంటే, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటే విజయవాడ వాళ్ళు ఇవ్వరా తల్లి? అలా కూడా. అయ్యో, అదేం పాపకాలంతమ్మా. తెల్లవారితే హైదరాబాద్లో ఉంటాం కదా.
మా జాతకం బాగుండక వాళ్ళు చాలా అవుతున్నారు కానీ ఏం కాదండి. మీ ఇంటి పేరు తల్లి? దానికి ఏమన్నా కొంచెం ఎవిడెన్స్ చెప్తా. మీ ఇంటి పేరు ఏంటమ్మా? మా ఇంటి పేరు బొమ్మిరెడ్డి విలువారన్న 6000 నియోగులు. 6000 నియోగులు. ఓకే. గోత్రం ఏమిటో? భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రోద్భవస్య. రైట్ అమ్మా. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు జన్మరాశి కృత్తికా నక్షత్రం. ఆ జన్మరాశికి అంటే వృషభ రాశి. ఆ వృషభ జన్మరాశి నుంచి లెక్కేసుకొస్తే వివాహానికి సంబంధించినటువంటి అధిపతి, ఆ స్థానానికి అధిపతి కుజుడు. అయితే ముఖ్యంగా లాభస్థానానికి అధిపతి గురువు. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఆ జన్మరాశికి 2వ స్థానంలో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారు కుజుడు గురువు. అది అసలు విషయం. ఈ కుజ గురువులు మహామిత్రులు, కానీ అదేం పాపకాలం. కానీ వీళ్ళిద్దరు ఎక్కడన్నా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఇలా సమస్య. అలాగే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ కూర్చున్నారు అనుకో, పనులు జరిగిపోతాయి. వాళ్ళిద్దరూ స్థిమితంగా సోమర్తనంగా కూర్చున్నారు అంటే మనం సోమనం అయిపోతున్నాం. అది కనుక చాలా చిన్నపడి పరిహారం చెప్పేస్తుంది, ఇబ్బంది లేదు. ప్రతి ఆదివారము సాయంత్రము రాహుకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కనుక ఆ రాహుకాలంలో ఇది వినటానికి కొంచెం హాస్యంగా ఉంటుంది. ఏమీ లేదు, చిన్నపిల్లలు అప్పుడప్పుడు నోట్లో వేలు వేసుకొని చిక్కుంటుంటారు, తెలుసు కదా, బొటన వేలు. కానీ ఈ బాబు నోట్లో బొటన వేలు కాకుండా ప్రతి 10 నిమిషాలు ఒకసారి ఈ చిటికన వేలికి ఒక 2-3 డ్రాప్స్ తేనె తీసుకొని నాలుక మీద పెట్టుకొని, మన వాళ్ళు లాలీపప్పులు ఏమో లాలీపప్పేనా, లాలీపప్పు నాకినట్టు చీకినట్టు ఆ విధంగా 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్యకాలంలో కనీసం 9 సార్లు కనీసం లోపల ఒక్కసారి కనుక చిటికెన వేలు పెడితే మినిమం 1 మినిట్ ఆ చిటికెన వేలు లోపల ఉండేట్టు ఉండాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రం మన సాగుతుంటాయి. ఆ విధంగా చేయండి. ఇంకా మీరు కదలనక్కర్లా, అమ్మాయి నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుందమ్మా. ఆ పని చేయండి అమ్మా. చక్కగా అనుకూల ప్రశ్నలు మీ బాబుకి వస్తాయి తల్లి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. పేరు చెప్పండి. రేవతి కుమారి అమ్మ మా అమ్మాయి పేరు. మీ పేరు చెప్పండి. నా పేరు వెంకట్రావు గారు. వెంకట్రావు. అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అండి? అవునమ్మా. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/8/83. 15/8/83. సమయం చెప్పండి. మధ్యాహ్నం 12:45 ఆదివారం. మధ్యాహ్నం 12:55. 45 నిమిషాలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? లైవ్ లో చెప్పడానికి ఇబ్బందే కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ ఇంకా అత్తగారింట్లో కానీ చాలా బాధలతో ఉందమ్మా. ఓకే అండి, గార్గే సిద్ధాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఒక్క మాట, మీరు డేట్ ఆఫ్ బర్త్ మళ్ళా చెప్పండి. 15/8/83. వారం ఏమన్నారు? తెల్లవారు ఆదివారం 12:45. ఓకే. సమయం దగ్గర నేను సరిగా వినలేదు. మీరు తెల్లవారితో సోమవారం లేదు, అంతే లేదు, తెల్లవారు ఆదివారం అండి. మీరు ఒకసారి 15 ఆగస్ట్ అవునండి 83 అవునండి ఏం వారం వచ్చిందో మీరు గమనించండి. అలాగే ఒకసారి మీ దగ్గర ఉందా, మీ క్యాలెండర్ ఏమైనా డేట్ ఉందా? మీరు లైన్లోనే ఉంటాను కాకపోతే 15 అదే 15 అదే 14 నైట్ 12:45 తెల్లవారితే 15 అండి. తెల్లవారితే 15 ఏం వారం? ఆదివారం. నో, సోమవారం. సోమవారం కరెక్ట్ అండి. మరి నన్ను వాదిస్తారే? ఆదివారం రాత్రి సోమవారం రాసించాను సార్. అది మీరు ఇందాక 15వ తేదీని ఆదివారం అన్నారు. ఆ తర్వాత నేను 2-3 సార్లు అడిగా. 14వ తేదీ రాత్రి తెల్లవారితే 15వ తేదీ, తెల్లవారితే ఆదివారం అంటున్నారు. తెల్లవారితే ఆదివారం కాదు, అది ఆ రూట్లోకి రండి. రైట్. ఇంతకీ సమస్య ఏమిటి అనేది లైవ్ లో చెప్పలేను. ఓకే, ఇంకా నాకు అర్థమైపోయింది. అర్థమైంది. చిన్న పని చేద్దాం. నేను కూడా లైవ్లో కొన్ని వివరాలు చెప్పలేకపోతాను. కానీ ఒక పని చేయండి, చెప్పండి. నేను ఇప్పటికే ఒక చిన్న తప్పు పని చేశా. ఒక 8 మంది దగ్గర నెంబర్లు తీసుకున్నా. నెంబర్స్ వాళ్ళకి ఇంతవరకు చేయలేదు. వారేమో ఇంకా చేయలేదు అనుకుంటారు. దాని సమయం సందర్భం చూసి చేద్దాం అంటున్నాను. కనుక 2016 సంవత్సరం తొలిసారిగా మీ దగ్గర నెంబర్ తీసుకుంటాను. ఇవ్వగలరా మీ నెంబరు? ఇవ్వండి. 9030174966. 9030174966 అంతే కదండి? ఓకే. రైట్. మీరు ఎంబడే 4 రోజుల తర్వాత ఎంబడే కాల్ చేయకండి, నేనే చేస్తాను. ఓకే అండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. ఓకే అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. మా అబ్బాయి కోసం తెలుసుకుందాం. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీనివాస్ గారు. 16/7/1962 అండి.
1962. అదే లేదండి, లేదు 92 అండి. 92. 16వ తారీఖు 7వ నెల 1992. అవునండి. సమయం చెప్పండి. సమయం 12:35 అండి. మధ్యాహ్నమా రాత్రా అండి? అది రాత్రి, అంటే 15వ తారీఖు రాత్రి అనమాట, తెల్లవారు 16వ తారీఖు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా అబ్బాయికి ఉద్యోగం కోసం తెలుసుకుందాం. ఆల్రెడీ ఏంటంటే అబ్రాడ్ లో ఉద్యోగం ఆఫర్ వచ్చింది, వెళ్తే ఎలా ఉంటది అనేసి. ఓకే ఓకే ఓకే. ఇంతకీ నక్షత్రం ఉత్తరాషాఢ చూస్తున్నారా, శ్రవణం చూస్తున్నారా? శ్రవణం అండి. వెరీ గుడ్. రైట్ రైట్. శ్రవణ నక్షత్రం. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. త్వరలోనే మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. అయితే ఆ అనుకూల పరిస్థితులు రావటానికి కొద్దిగా సమయం పడుతుంది. ఆ కొద్దిగా సమయం మాత్రం ఒక్కోసారి, ఇప్పుడు ఇక్కడి నుంచి బండి బయలుదేరుతుంది, 50 కిలోమీటర్ జర్నీ అయినా ఒక్కోసారి ఏదైనా ట్రాఫిక్ జామ్ జరిగిందనుకో, నిన్న చూసారా అట్లనే నవ్యా నుంచి వచ్చేవాళ్ళు గంటలు అక్కడ పడిపోయినారు టోల్ గేట్స్ దగ్గర. కనుక అలాంటి టోల్ గేట్ దగ్గర ఏదైనా జరగచ్చు. అందువల్ల అలాంటి చిన్నపాటి టెక్నికల్ సంబంధం లోపం తప్ప వేరే లోపాలంటూ ఏమి లేవు. ఇంకా అనుకూల పరిస్థితులు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే శనివారం నాడు ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు మాత్రం ప్రారంభించవద్దు. శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో ప్రయత్నాలు ప్రారంభించండి. 2017వ సంవత్సరం మే దగ్గర నుంచి 7.5 సంవత్సరం పాటు 3 భాగాలతో ఏలినాటి శని వస్తుంది. ఆ 3 భాగాలతో వచ్చే ఏలినాటి శని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతించడానికే ప్రయత్నం చేయండి. ఎందుచేతంటే ఏలినాటి శని భయపడకండి, ఇక్కడ పోయి ఆ దానం ఈ దానం ఇవ్వకండి. ఏలినాటి శని పరోక్షంగా బెటర్మెంట్ లైఫ్ అనేది మీ బాబుకి ఇస్తుంది. మీరు నిశ్చింతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు తాయారు, రాజమండ్రి చేస్తున్నాను. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి అండి. రాజమండ్రి. డేట్ ఆఫ్ బర్త్ అదే కదండి. ఆయన పూజలు అవి చేసాం నిన్న. అందరూ కూడా నేను కాలనీ వాళ్ళందరి చేత కూడా చేయించాను. చాలా సంతోషంగా ఉందండి. క్యాలెండర్ అందరికి ఇచ్చారు. క్యాలెండర్లు అందరికి నాకు అదేనండి పని. నా ఫోన్ ఖర్చు అయినా అందరికి మొత్తం కాలనీలో మొత్తం ఒక 50 మంది చేత అందరి చేత చేయించానండి. లేని కూడా బిడ్లు అన్ని కూడా ఇచ్చానండి నేను. ఇలాంటి పరిష్కారాలన్నీ చెప్పి అందరినీ బాగు చేయాలని, మీ జూనియర్ కూడా తయారు చేయాలని కోరుకున్నానండి. జూనియర్ గార్గియన్ ఆల్రెడీ కొంతమంది అలా బోర్డు కూడా పెట్టేశారట. మీ పాపనో ఎవరినో, మీ బాబునో ఎవరినైనా తయారు చేసి ఇలా కార్యక్రమాలు చేయించాలని చూస్తున్నాను. తప్పకుండా. నాకు సమస్యలు ఉన్నాయని తర్వాత మాట్లాడతారండి మళ్ళీ. ఇవాళ సంతోషం అండి. లైన్ లోకి వస్తారనమాట. అందరూ నాకే ఇస్తున్నారండి, వాళ్ళకి తెలియట్లేదండి చేయడం. చాలా మీరు మంచి ఒక గురు స్థానంలో ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ భారత్ ఛానల్ రావట్లేదండి చాలా మందికి ఇక్కడికి. పడుతున్నారు వాళ్ళు. అది అందుకు నాకు ఇస్తున్నారు, ఏమనుకోకండి. నేను ఎన్నిసార్లు చేసినా మీరు సమస్య. ఓకే అండి, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. అసలు విషయం చెప్పలే. అవును. ఓకే, మంచిది. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రజనీ అండి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. విజయనగరం నుంచి. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 37/1979 అండి. 37 జూలై 7వ నెల 1979 అండి. 1979. అవునండి. ఉదయం 7:20 అండి. 7:20 ఉదయం. అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ గురించి ఒకటి తెలుసుకున్నాను కదండి. చాలా చిన్న ప్రశ్న కదా తల్లి. చాలా మీరు చాలా సీరియస్గా వచ్చేసరికి ఏదో చాలా పెద్ద ప్రశ్న వేస్తారే అనుకున్నా. హస్తానక్షత్రం చూసుకుంటున్నారా? ఏం తెలుసుకోవాలి? జాబ్ కాదు ఇంకేమన్నా వేరే ఇతర సంబంధాలు ఏం తెలుసుకోవాలని మీకు అనిపించడం లేదా? అనిపిస్తుందండి. అది ఏమనిపిస్తుంది? జాబ్ గురించి ఒకటి, మ్యారేజ్ లైఫ్ ఒకటి కొంచెం సరిగా బాగాలేదండి. మా హస్బెండ్ చెప్పినా సరిగా వెళ్ళండి, కరెక్ట్ చెప్పినా వెళ్ళండి, తప్పు చెప్పినా వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి వాళ్ళ మాటలు వింటారన్నమాట. అలా 7 years అవుతుందండి. ఇంకా కానీ కామ్ గా నేనే ఉంటున్నాను. అది కూడా పెద్ద ప్రాబ్లం ఉందండి. కానీ జాబ్ గురించి చూద్దామని. రైట్ మంచిదమ్మా. రైట్. నేను ఈ సమాధానం చెప్పినంత వేరే ఒక చిన్నపాటి ఒక జోక్ కూడా చెప్తాను, అది కూడా వినడానికి ప్రయత్నం చేయండి. హస్తానక్షత్ర కన్యారాశిలో జన్మించినటువంటి మీరు అనుకూల పరిస్థితులు రావటానికి ఇంకా 14.5 మాసం పడుతుంది. ఈ 14.5 మాసం ఫిబ్రవరి 1 నుంచి లెక్క వేసుకుని ప్రయత్నం చేయండి.
ఫిబ్రవరి 1 చేస్తే 14 నెలల మీద ఒక 15 రోజులు దాటిన తర్వాత డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చక్కగా అనుకూల పరిస్థితులన్నీ కూడా ముందంజలో ఉండటానికి అవకాశం వస్తుందండి. శనివారం మాత్రం ప్రయత్నాలు ఎక్కువ ప్రారంభం చేయకండి. అలాగే గురువారానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఇక జోక్ అంటే ఏమిటంటే, నాకు ఇటీవల ఒక మంచి మిత్రుడు ఒకరు కనబడ్డారు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు చదువుకున్న వ్యక్తి. ఈ మధ్యకాలంలో నేను ఈ జాతకాలు చెప్పటాలు అవి అన్నీ కూడా టీవీలో చూస్తూ కూడా కొంచెం నేర్చుకుందామనే ఆలోచనతో వచ్చాడు. ఏదో 4 రోజులు ఉన్నాడు, వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు. సరే ఈ మధ్యకాలంలో తను ఏదో నాకు కనపడి లాస్ట్ డిసెంబర్లో ఇలాగే ఎవరో ఒక శ్రీమతి గారు వచ్చి అడిగారట, మా వారు సరిగా మాట వింటలేదండి, అయితే ఒక పని చేయండి, దానికి ఒక మంచి ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువు ఒక 100 రూపాయలు అవుతుంది, ఆ 100 రూపాయలు ఇచ్చేసి పోయి నేను తెప్పించి పెడతాను, దానికి తెప్పించి పూజ చేసి పెడతాను అన్నట. పాప ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసింది. నేరుగా రేపు రండి అన్నట. అప్పడాలకు రోడ్డు తీసుకొని దాని పసుపు కుక్క పూసిపెట్టి భద్రంగా పెట్టాడు. రాగానే ఇది ఇచ్చాడు. ఇది దేనికి తలగా పగలగొట్టామా అంటే నేను ఏంట్రా బాబు ఇలాంటివి చెప్తావేంటి అన్నా. మరి ఏం చేయమంటావు, వచ్చి మొగుడు పిల్లలు కొట్టుకొని చస్తుంటారు, మరి ఏం చేయాలా అన్నట్ట. చెయ్యాలంటే అప్పడాల కదా చెప్తావా ఏంటన్నా. మరి నేను నేర్చుకోవాలా, మరి ఎట్ట నా గతి ఇంతేనా ఏమిటి అన్నాడు. ఏదో సరదాగా మాట్లాడానమ్మా, మరొక రకంగా అనుకోవద్దు. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏలూరు నుంచి అండి. మరి ఏలూరు నుంచి. మీ పేరు చెప్పండి. నా పేరు సక్కుబాయి అండి. జాతకం ఏమి లేదండి. సక్కుబాయి గారు జాతకం ఏం లేదు తల్లి? లేదండి. ఓకే ఓకే. ఏం కావాలి, ఏం తెలుసుకోవాలి, మీ వయసు ఎంత సుమారు చెప్పండి సక్కుబాయి. సుమారు 38, 35 అలా ఉంటాయి. 38, 35 ఉన్నా మీరు 18, 19 సంవత్సరాల అమ్మాయి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. సరే మరి ఇంతకు ఏం తెలుసుకోవాలి ఏమ్మా? మీరు భక్తి టీవీలో చెప్పిన ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం. మా బాబుకి కూడా మీరు చెప్పిన దానికి చాలా బాగా ఇది వచ్చింది. చదువుతున్నాడు మా బాబు. వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్ రైట్. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావమ్మా మీ గురించి? నాకు ఏంటో టెన్షన్ వచ్చేసి బాధ, అసలు ఏంటో అది ఒక రకంగా వచ్చిన కానీ బాధలో టెన్షన్. ఓకే ఓకే. మా వారు మా బాబు కూడా చాలా మంచోళ్ళు స్వామి, చాలా మంచివాళ్ళు. ఇప్పుడు స్వామి అసలు ఎందుకనో ఓ టెన్షన్ వచ్చేస్తుంది స్వామి. చక్కెర, ఈ చక్కెర వస్తుందని ఏమంటారంటే చెరకు గడలు మీకు దొరుకుతాయి కదా తల్లి. చెరకు పానకం అంటారు. చెరకు అది ఆరుద్ర నక్షత్రం, శివుని యొక్క జన్మ నక్షత్రం. ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం వస్తుంటుంది అనమాట. ఇది మీకు మాత్రమే పరిహారం. ఆరుద్ర నక్షత్రం వచ్చిన కనీసం ఎక్కడన్నా అవకాశం ఉంటే ఒక కప్పు ఈ పానకాన్ని, చెరకు పానకాన్ని నేరుగా తీసుకొని సూర్యకాంతిలో కనీసం 24 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉంచేట్టు చూడండి. అయితే గోదావరి జిల్లాలో చెరకు పానకంతో ఏదో రకరకాలైనటువంటి పిండి పదార్థాలు అవి చేసుకుంటారు. కొంతమంది దోశల్లో కూడా వేసుకొని రొట్టెల్లాగా తినేటువంటి అలవాటు కూడా ఉంది. సరే, ఏ అలవాటు ఉన్నా దాన్ని ఏదో ప్రకారంగా మరీ ఎక్కువ తీసుకొని జలుబు భారం అవి చేస్తుంటుంది కనుక చెరకు పానకాన్ని ఏదో రకరకాలుగా కడుపులోకి పంపించే మార్గాలు ఉంటాయి. మరి దోశలు నంచుకుంటారో, వడలు నంచుకుంటారో, ఏదో రకంగా ఎక్కువ లేకుండా కొద్దిగా ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున సూర్యకాంతిలో 24 నిమిషాల పాటు దాని మీద ఎండబడాలి. అందులో ఒక ప్లేట్లో పోసి పెట్టారనుకోండి చక్కగా పడుతుంది. అది గ్లాసులో పోస్తే పూర్తిగా రాదు. ఒక వెడల్పాటు ప్లేట్లో ఒక 50 ml ఈ పానకం పోసి తాగండి అమ్మ సక్కుబాయం గారు. చక్కగా అనుకూల పరిస్థితులు అన్నీ వచ్చాయి. చిన్న మాట స్వామి, చెప్పండి స్వామి. మొన్న చెప్పిన ప్రసాదాలు చెప్పిన మాకు కరెంట్ లేదు స్వామి, మాకు తెలియలేదు స్వామి. ఒక్కసారి ఏమన్నా చెప్పే అవకాశం ఉంటుంది? అయితే ఏంటంటే నా మాట అండి, grahbhoomi.blogspot.comలో గోధుమ పిండి దీపారాధన గురించి చాలా సుదీర్ఘమైనటువంటి ఒక ఉపోద్ఘాతం 3 భాగాలు పెట్టాను నిన్నటికి. మొదటి భాగం ఒక రకంగా పెట్టాను, రెండవ భాగం పెట్టాను, మూడవ భాగం మన శరీరమే శ్రీచక్రము గోధుమ పిండి దీపారాధన అని పెట్టాను, రాత్రి పెట్టాను. అలాగే ఈరోజు రేపట్లో గోధుమ పిండి దీపారాధనకి దానికి సంబంధించిన నివేదనకి మొత్తం ఉంటుంది. ఎక్కడైనా నెట్ సెంటర్స్ దగ్గరికి పోయి గ్రహభూమి అని కొట్టంగానే వెంటనే ప్రత్యక్షం అవుతుంది. దాంట్లో ప్రింట్అవుట్స్ తీసుకోండి. చక్కగా టీవీలో చెప్పిన దానికంటే ఎక్కువ మ్యాటర్ దాంట్లో ఉంది. మరి ప్రతిసారి చెప్పాలంటే కష్టం కదా తల్లి, కనుక ఆ ప్రింట్అవుట్స్ తీసుకొని దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో, నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుంచి అండి. నా పేరు రత్న. రత్న, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 8/10/1963. 1963.
8వ తారీఖు 10వ నెల 1963. అవునమ్మా, సాయంత్రం 7:15 7:15 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? రేపల్లె, గుంటూరు జిల్లా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే భవిష్యత్తు గురించి తెలుసుకుందామని. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను జాబ్ చేస్తున్నానండి. ఏంది మీరు ఏదో కొంచెం ఏదో కంగారుగా ఉన్నారు? మనశ్శాంతి అసలు ఉండట్లేదు స్వామి. మనశ్శాంతి లేదు. ఈ మనస్సు ఇదే అందరికీ వచ్చిన పెద్ద ఇబ్బంది అమ్మా. ఈ సహస్రాలు ఎక్కడో కూర్చుంటాడు, అశాంతించడు, అశాంతి. మృగశిర నక్షత్రం చూసుకుంటున్నారా, వేరే నక్షత్రం చూసుకుంటున్నారా? 4వ పాదం. మృగశిర నక్షత్రం 4వ పాదం మిథున రాశి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్రానికి అధిపతి అయితే మీరు జన్మించిన వారం కూడా మంగళవారము, ఆ వారానికి సంబంధించిన అధిపతి. కానీ ఆ అధిపతి అయినటువంటి వాడు ఈ చంద్రుడికి మంచి మిత్రుడు అయినప్పటికీ ఎందుకో మీకు మనశ్శాంతి అనేది ఇవ్వటం లేదు. చిన్న పరిహారం మీకు తెలియజేస్తాను. ఏమిలే, ఎండు మిరపకాయలు ఉంటాయి. ఎండు మిరపకాయన్ని నల్లటి గుడ్డలో సోమవారం రాత్రి కట్టండి. ఒక 2 ఎండు మిరపకాయన్ని నల్లటి గుడ్డని 2-3 పేటలు వేసేసి ఆ 2 ఎండు మిరపకాయలని దాంట్లో పెట్టేసి పైన దారం కట్టేసేయండి. దారం కట్టి ఎక్కడ పెడతారు? ఎక్కడ గూట్లోనో ఎక్కడ టేబుల్ మీదనో వంటింట్లో పెట్టండి. మంగళవారం సాయంత్రం అది ఇప్పదీయండి. ఇప్పదీసి ఆ 2 ఎండు మిరపకాయన్ని దూరంగా డస్ట్బిన్లో పారేయండి. ఈ క్లాత్ మాత్రం ఉంచుకోండి, మళ్ళీ నెక్స్ట్ వారానికి ఉపయోగపడుతుంటుంది. దారం ఏ దారమైనా పర్వాలే, దారం ఏ రంగైనా పర్వాలేదు. అయితే రబ్బర్ బ్యాండ్ కట్టండి, ఇబ్బందిలే. దాని ఏదికి వెలుతురు పోకుండా చూసుకోవాలి. అందుకోసం నలుపు గుడ్డ వెలుతురు పోకుండా కింద కొత్త ఐడియా వేసేటైతే వెరీ గుడ్. ఆ విధంగా చిన్న ప్రయత్నం చేయండి. సోమవారం సాయంత్రం కట్టేసేయండి. సోమవారం రాత్రి అంతా వాటికి గాలికి సోకకుండా ఉండాలి, వెలుతురు సోకకుండా ఉండాలి. మంగళవారం సాయంత్రం డస్ట్బిన్లో పారేయండి. ఆ ఎనిమిరపకాయలు పైన మాత్రం కాడ కంపల్సరీగా ఉండాలి. లోపల ఇలా అంటే గలగలగల అని ఇత్తనాలు ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకోండి. ఆ విధంగా ఎన్ని మంగళవారం చేయండి, ఇది మీకు మాత్రం పరిహారం. ఆ విధంగా చేస్తుంటే నిదానంగా శాంతి వస్తుంది. ఆ తర్వాత మీకు కొన్ని కొత్త ఆలోచనలు వచ్చి ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా వస్తాయి తల్లి. ఓకే అండి, మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. ఓకే అండి, గోధుమ పిండి దీపారాధన ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటారు? వాస్తవంగా గోధుమ పిండి దీపారాధన నిన్న నుంచి మొదలుపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతకుమించి మొదలుపెట్టిన వారు ఉన్నారు. నేనైతే చాలా కాలం నుంచి మొదలుపెట్టాను. ఏదైనా దీనికి ఈ తేదీ నుంచి మొదలు పెట్టాలి అనేటువంటిదంటూ ఏమీ లేదు. అయితే ఇది ఇంతకాలానికి తెర మీద ఎందుకు తీసుకొచ్చాను అంటే, గురుచండాల యోగం త్వరలో వస్తుంది కనుక ఆ గురుచండాల యోగానికి చేసుకుంటే ఒక తాంత్రికమైనటువంటి పద్ధతి. ఈ యంత్రము, తంత్రము, మంత్రము వీటి నుంచి నిదానంగా మనం చెప్పుకున్నాము కనుక ఈ తాంత్రికమైనటువంటి పద్ధతి కనుక దీనిని ఇప్పటి చేసుకుంటే పరోక్షంగా మంచి అనుకూల ఫలితాలంటూ వస్తుంటాయి. ఎందుచేతంటే మన శరీరమే ఒక శ్రీచక్రం లాంటిది. శ్రీచక్రానికి మొత్తం 9 ఉంటాయి ఆవరణలు. కనుక ఈ 9 ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణలో కొంతమంది దేవతలు అంటూ ఉంటారు. ఈ పరంపరలో మనకు ప్రత్యేకంగా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క చక్రం కింద మనం తీసుకుంటాం. శ్రీచక్రం చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు. శ్రీచక్రం ఎటు తూర్పో, ఎటు దక్షిణమో, ఎటు పడమరో తెలియకుండా దానికి పసుపు కుంకుమ పెట్టేస్తారు, పూజిస్తుంటారు. చాలామంది అడుగుతారు ఇది ఎటు పెట్టాలండి అని. సరే, గోడకు మీద పెట్టుకునేటువంటి కొన్ని ఉంటాయి. పైన శ్రీచక్రం అని రాస్తారు కనుక ఓహో అది టాప్ అని గుర్తుంటుంది. అలా రాయినటువంటి వాటికి ఎట్లా అనేది డౌట్ వస్తుంది. కనుక ఆ శ్రీచక్రంలో మధ్యలో బిందువు ఉంటుంది, ఆ కోణాలు ఉంటాయి, శివకోణాలు, శక్తి కోణాలు. ఆ శివకోణాలు, శక్తి కోణాలు వివరాలు మనం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ శ్రీచక్రంలో ఒక్కొక్క ఆవరణ త్రైలోక్య మోహన చక్రం ఉంటుంది. ఆ త్రైలోక్య మోహన చక్రం అంటే ఏమిటి, ఈ చక్రం మనకు శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఇలాంటి వివరాల మీద మనం ముందుకు వెళ్తుంటే కొన్ని కొత్త వివరాలంటూ తెలుసుకుంటాం. అసలు లలితా పరాభట్టారిక యొక్క పూర్తి వివరాలు మనకు తెలియాలా, లలితా సహస్రనామ స్తోత్రం యొక్క సంపూర్ణంగా మనకు తెలియాలంటే శ్రీచక్రానికి గురించినటువంటి నాలెడ్జ్ కొంత మనకు ఉండాలి. కనుక ఆ శ్రీచక్రానికి గురించి నాలెడ్జ్ మనకు ఉండాలంటే అందుకే గోధుమ పిండి దీపారాధనతో ప్రారంభం చేసి మూలాధార చక్రంలో ఉండేటువంటి సాకిన్యాంబ దేవత గురించి మనం చెప్పుకుంటున్నాం. కనుక ఈ సాకిన్యాంబ దేవత, ఈ మూలాధార చక్రం అనేది కూడా శ్రీచక్రంలో ఒక భాగం. అది నిదానంగా చెప్తాను, సమయం లేదు కనుక పైన ఉపోద్ఘాతంగానే ముగిస్తున్నాను. కనుక ఈ శివకోణాలు ఏమిటి, శక్తి కోణాలు ఏంటి, పైకి ఉండేటువంటి కోణాలు ఏముంటాయి అంటే ఊర్ధ్వ కోణాలు ఏమిటి, అలాగే అధోముఖంగా ఉండేటువంటి కోణాలు, ఆ కోణాల సంఖ్య మీకు తెలిసినప్పుడు
దానికి తగ్గట్టుగా శ్రీచక్రం శ్రీయంత్రం పెట్టుకుని అబ్బా శ్రీచక్రం శ్రీయంత్రం పెడితే ఇంత నివేదన పెట్టాలని ఎవరో చెప్పారండి, మాకు చాలా భయంగా ఉందండి అనుకునేవారు కూడా చాలామంది ఉంటారు. దానికి పెద్ద మడి దడి ఉండాలా, కనుక మీరు పెట్టకూడదు, అది పెట్టుకుంటే శపిస్తుంది అని భయపెట్టేవారు కూడా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇటు వినటము అటు వదిలేయటము. కనుక మానవ శరీరమే ఒక శ్రీచక్రం, ఒక శ్రీయంత్రం. కనుక దాంట్లో అనేక రకమైన కోణాలు ఉంటాయి. ఆ కోణాలు ఏమిటి, ఆ వివరాలేంటి, ఈ పరంపరలో మనకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే గురువు, చంద్రుడు, బుధుడు, రవి. ఈ రవి ఎవరు? రవి ప్రత్యేకంగా మనకు మణిపూరక చక్రం ఉంటుంది, ఆ మణిపూరక చక్రానికి హెడ్. చంద్రుడు ఎవరు? సహస్రార చక్రం ఉంటుంది, ఆ సహస్రార చక్రానికి హెడ్. బుధుడు ఎవరు? బుధుడు గుండెల దగ్గర ఉండేటువంటి అనాహత చక్రము. అలాగే గురువు ఎవరు? గురువు ఇక్కడ విశుద్ధి చక్రము. కనుక ఎక్కడో కొన్ని కోటాను కోట్ల కిలోమీటర్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ గురువుకి చండాలయోగం పట్టినప్పుడు మనం వెళ్ళి ఆయన నెత్తిన షాంపూ పోసి శుభ్రంగా రుద్దటానికైనా అవకాశం ఉందా? లేదు కదా. మరి నవగ్రహాల్లో ఏమైనా రుద్దుతాం, అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. మన షాంపూ అవి వేసామంటే కుదరదు. షాంపూ అంటే షాంపూ కాదు, అభిషేకం చేయాలన్నా వాళ్ళు చేస్తామంటే ఊరంతా వచ్చి దేశం అంతా వచ్చి చేయాలంటే కుదరదు. చేస్తాము, చేసినంత మాత్రం మనలో ఏమైనా మార్పు వస్తుందా? రాదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ చక్రం ఏదైతే ఉందో, విశుద్ధి చక్రం ఉందో, ఈ చక్రానికి దిగువ 4 చక్రాలు ఉంటాయి. ఏమిటివి? అనాహత చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము. ఈ చక్రానికి అండర్లో ఈ 4 చక్రాలు ఉంటాయి. కనుక ఈ చక్రం సక్రమంగా పనిచేస్తేనే ఈ 4 చక్రాలు పనిచేస్తాయి. ఈ చక్రం నుంచి 4 వైర్లు 4 చక్రాలకు ఉంటాయి. సక్రమంగా గనక ఉంటేనే ఈ 4 చక్రాలు పనిచేస్తాయి. ఇది సక్రమంగా లేకపోతే 4 చక్రాలు అవుట్ అయిపోతాయి. కనుక ఇది సక్రమంగా పనిచేయాలంటే దీని హెడ్ బాగుండాలి. దాని హెడ్ ఎవరంటే బృహస్పతి, ఆయనే గురువు. విశుద్ధి చక్రం ఎలా ఉంటుంది అంటే, విశుద్ధి చక్రం ఎలా ఉంటుంది? 16 దళాలతో ఉంటుంది. ఆ 16 దళాలతో ఎక్కడ ఉంటుంది శ్రీచక్రాన్ని గమనించండి. 16 షోడశ దళంతో ఉంటారు. ఆ షోడశ దళంలో ఒక్కొక్క దళం మీద ఒక్కొక్క దేవత పరివేష్టితురాలే ఉంటుంది. ఆ దేవత పేర్లు ఏంటో సార్? కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి. మరి ఈ కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి పేర్లు బాగానే మన ఖడ్గమాల్లో వస్తుంటాయి. మరి మన శరీరంలో ఆ కామాకర్షణ ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. కనుక ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా తప్పకుండా వస్తాయి. కనుక భారత్ టుడే కార్యక్రమాలు చూస్తుండి నేను చెప్పిన వీలైనంత వరకు పాటించుతూ ఉండేటువంటి వారు అనేక మంది ఉంటారు. కొంతమంది మళ్ళా చెప్పండి కరెంట్ లేదని అంటారు. కనుక grahbhumi.blogspot.comలో మరింత వివరంగా నేను అక్కడ పోస్టింగ్ చేస్తున్నాను. అవి చూసి తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఓకే సిద్ధాంతి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాటి శుభదర్శనం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.